హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ మోనాలిసా గురించి. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూడండి, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడ చూడండి మోనాలిసా పేరు ఆమె గురించి స్క్రోల్ అవుతూనే ఉంది. అంటే చాలా ఫేమస్ అయిపోయింది. తన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. బట్ నేను సింపుల్గా చెప్పేస్తాను. ఒక 2, 3, 4, 5 మినిట్స్ లోపలే సింపుల్గా తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అసలు మోనాలిసా అంటే ఎవరు, తను ఎలా ఫేమస్ అయ్యింది, ఆ ఫేమస్ అవ్వడం వలన తనకి లాభమా నష్టమా, మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది నేను సింపుల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఛానల్ని. ఓకే, వీడియోలో చూద్దాం. మోనాలిసా పూర్తి పేరు మోనాలిసా భోస్లే. తను మహారాష్ట్ర దగ్గర ఉన్న మారుమూల అంటే చిన్న పల్లెటూరు నుంచి కుంభమేళలో రుద్రాక్షలు అమ్మడానికి వచ్చిన చిన్న అమ్మాయి, అంటే 16 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళ నాన్నతో కలిసి వచ్చింది. ఏదో తన బ్రతుకు తెరువు కోసం కొంచెం ప్రాఫిట్తో అమ్ముకుంటే ఎంతో కొంత మిగులుతుంది కదా అని అనుకుని చిన్న పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అక్కడ కుంభమేళలో తను వచ్చి దాదాపు 10-12 డేస్ అయిపోయింది. అప్పుడేం మామూలుగానే ఆ అమ్మాయి చేసుకుంటూ వెళ్తోంది. బట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ ఒకరు వీడియో తీసి, అంటే తను అట్రాక్టివ్గా ఉంటుంది. మెయిన్ రీజన్ తను వైరల్ అవ్వడానికి రీజన్ తన ఐస్, అట్రాక్టివ్ ఐస్ అన్నమాట. తను న్యాచురల్ బ్యూటీ, అది అబద్ధం కాదు, నిజం. అది ఆమెను చూస్తే ఎవరైనా అట్రాక్టివ్ ఫేస్ అనిపిస్తుంది. న్యాచురల్ బ్యూటీ తను. ఆ కళ్ళ వల్ల ఒక అతను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సో మన అందరికీ ఏదైనా చిన్న విషయాన్ని ఎక్కువ హైప్ చేసి పుష్ చేసి ఆ వీడియోని ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళాము. సో డిఫరెంట్ సైట్స్లో ఆ అమ్మాయి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు వైరల్ అయిపోతున్నాయి మోనాలిసా గురించి. అది మంచా చెడా, అంటే కరెక్టా రాంగా అనేది ఇప్పుడు చెప్తాను. తను వచ్చి ఇలా తీసుకునేటప్పుడు తను పర్మిషన్ ఇస్తే ఆ ఫొటోస్, సెల్ఫీస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, తను ఏమైనా ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నప్పుడు మనం పర్మిషన్ అడిగితే తను ఓకే అంటే మనం అంతవరకు తీసుకుంటే అది కరెక్టే. కానీ రాను ఆ అమ్మాయి ఫేమస్ అయిందని ఆ అమ్మాయి కోసమే తను ఉన్న ప్లేస్కి వెళ్ళి తనకి ఎక్కువ ఫోర్స్ చేసి ఫొటోస్ కోసం తోసులాడుకుంటూ చేతులు వేసుకుంటూ చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తారు. ఒక అబ్బాయి కాదు, తను అబ్బాయి అయినా అమ్మాయి కావచ్చు, తన పర్సనల్ స్పేస్లోకి మనం వెళ్ళకూడదు కదా. తను పర్మిషన్ ఇచ్చే వరకు మనం అంటే ఫొటోస్కి, వీడియోస్కి, ఇంటర్వ్యూస్కి ఏదైనా తను పర్మిషన్ ఇచ్చే వరకు మనం ఏం చేసినా బాగుంటుంది. తను వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు కూడా బలవంతంగా ఫొటోస్ తీసుకోవడానికి తన మీద ప్రెజర్ చేయడం, ఇదంతా తప్పు కదా. ఒకనొక సందర్భంలో ఇలా ఫొటోస్ తీసుకుంటే వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయి ఇబ్బంది చూడలేక నువ్వు వెళ్ళిపో, మేము చూసుకుంటాం ఈ వ్యాపారం అని తన్ని పంపించేస్తే వాళ్ళకి టెంట్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట కుంభమేళాలో యూపీ గవర్నమెంట్. అక్కడ టెంట్లోకి వెళ్ళిపోయి పనుకొని ఉన్నా కూడా ఒక 8-9 మెంబర్స్ వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలి రా బయటికి అని పోస్ట్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎవరైనా ఎలా, ఇప్పుడు మనకే కావచ్చు, మన పర్మిషన్ లేకుండా ఒకరు వచ్చి ఫోటో తీసుకుంటుంటే మనం ఊరికేనే ఉంటామా, లేకపోతే మన పేరెంట్స్ ఊరికేనే ఉంటారా? సో అక్కడ కూడా అదే జరిగింది. తనకు అలా ఇష్టం లేనప్పుడు ఫొటోస్ తీసుకుని తన పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటుంటే ఎవరు ఊరికేనే ఉంటారు? వాళ్ళ అన్నయ్య ఇద్దరు దాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అని మొబైల్ తీసి పగలగొడితే వాళ్ళ మీద దాడి చేశారన్నమాట. ఆ 8-9 మెంబర్స్ అబ్బాయిలు ఉంటారు కదండి, ఆ అబ్బాయిలు వాళ్ళ మోనాలిసా అన్న మీద దాడి చేశారు. సో ఆ అమ్మాయి విసుగైపోయి, ఇంకా నేనైతే చాలా వీడియోస్లో చూస్తాను, తను అంటే ఫోటో అంటే ఎవరికైనా చిరాకే కదా, ఇష్టం లేకుండా ప్రతి దాన్ని ఫోర్స్ చేస్తుంటే ఫొటోస్ అని, వీడియోస్ అని, తను ఏదో వ్యాపారం చేసుకొని నాకు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఊరికి వెళ్ళాలని వచ్చిన అమ్మాయిని వీళ్ళు వీడియోస్ తీసి, ఫొటోస్ తీసి షేర్ చేసేసి అందరికీ తనకి మంచి చేశామని అనుకుంటారు. ఇంకా ఇది ఫేమస్ అయిన తర్వాత ఇంకొంతమంది పార్లర్ వాళ్ళు ఎదిగితే తన్ని తీసుకొని వెళ్ళి మేకప్స్ చేసేసి తనకి ఏదో మంచి చేశామని అనుకుంటున్నారు. నాకైతే ఆ మంచి నాకు ఎక్కడా కనిపించలేదబ్బా. మంచి అంటే ఆ అమ్మాయికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మోనాలిసా భోస్లే 08 అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో తనకి మంచి వ్యూస్ వస్తున్నాయి. అంటే ముందు ఎంత ఉన్నాయి అనేది నాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు కదా ముందు. ఇప్పుడు ఫేమస్ అవుతుంది కాబట్టి తన పేరు మనకు సెర్చ్ చేస్తే నాకు యూట్యూబ్ ఛానల్ చూపించింది. తనకి మంచి lakhs వ్యూస్ వస్తున్నాయి. అక్కడ అమ్మాయికి మంచి అంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చే అమ్మాయి వీడియోస్ చేస్తుంది, అన్ని వ్యూస్ వస్తున్నాయి, తనకు ఒక ఇన్కమ్ వస్తుందంటే అది మంచి విషయమే. తనకి మనం అలా మంచి చేస్తే బాగుంటుంది. కానీ బలవంతంగా సెల్ఫీస్, ఒక అమ్మాయిని అబ్బాయిలు 10-20 మంది వెళ్ళి చుట్టూరా ఉండి, తన ఏమైనా ఫేమస్ సెలబ్రిటీనా అండి? ఒక
10 మందిని బాడీ గార్డ్స్ని పెట్టుకుంటే అవునబ్బా కొంచెం కంట్రోల్ చేస్తారు అనుకోవచ్చు. నార్మల్ పర్సన్ తనేదో తన వ్యాపారం చేసుకుంటుంటే అందరూ వచ్చి సెల్ఫీస్ అని తను ఇబ్బంది పడుతుంటే ఏం బాగుంటుంది. అలా ఇబ్బంది చేశారు. ఆ అమ్మాయి అయితే ఇంకా ఈ ఊరు వదిలిపెట్టేసి ఆల్రెడీ వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. వెళ్ళిపోయి వీడియోస్ తీసుకుంటోంది. నేను ఇప్పుడు చూసినప్పటికీ ఆ అమ్మాయి తన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే తన సొంత ఊరికి వెళ్ళిపోయింది. తను ఈ టార్చర్ అంతా చూడలే కానీ నేనైతే అనుకుంటున్నానప్ప. మోనాలిసా అంటే మోనాలిసా చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి రుద్రాక్షలు అమ్మడానికి కుంభమేళకు వెళ్తే అక్కడ ఒకరు చేసిన వీడియో వల్ల చాలా ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అయ్యింది. దానికి తోడు ఇబ్బంది కూడా చాలా పడింది అమ్మాయి. మనకు ఆల్రెడీ చాలా మీరు చూస్తుంటే స్క్రోల్ చేస్తుంటే షార్ట్స్లో చూపిస్తూ ఉంటాయి తన ఇబ్బంది పడింది. ఫొటోస్కి నేను ఫొటోస్ ఇవ్వను అని చెప్పి కూర్చొని వేసింది. దాంట్లో నేను ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేద్దామంటే ఎక్కడ కాపీరైట్ స్ట్రైక్లు వస్తాయో, షార్ట్స్కి అయితే మనకు ప్రాబ్లం లేదు కానీ ఫుల్ వీడియో కదా ఎక్కడ స్ట్రైక్స్ వస్తాయో అని భయపడి నేనైతే ఆ క్లిప్స్ యాడ్ చేయడం లేదు. మ్యాటర్ అయితే ఇదే జరిగింది. మా పల్లెటూరు నుంచి వచ్చే అమ్మాయి తను చేసుకునే వ్యాపారంకి ఎవరో ఒక షార్ట్ వీడియో తీయడం వల్ల తను ఫేమస్ అయిపోయింది. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తన ఊరికి రిటర్న్ వెళ్ళిపోయింది. ఈ చిన్న స్టోరీని డిఫరెంట్గా థంబ్నెయిల్స్ పెట్టేసి చాలా హైప్ ఇచ్చేసారు ఆ అమ్మాయికి. అమ్మాయి అట్రాక్టివ్గా ఉంది, ఫేస్ అట్రాక్టివ్గా ఉంది, చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది. ఇప్పుడు మంచి వీడియోస్ ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకుంటుంది. అది మంచి అనుకోవాలి మనం, దానికి ఏం నష్టం జరగకుండా. ప్లీజ్ ఎప్పుడన్నా ఎవరన్నా ఫేమస్ చేస్తే వాళ్ళ పర్సనల్ స్పేస్ని వదిలేయండి అబ్బా. వాళ్ళు బయట వచ్చి వాళ్ళు కంఫర్ట్ జోన్ ఉన్న వరకు మనం ఏమన్నా చేసినా బాగుంటుంది కానీ వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి బలవంతంగా వెళ్ళి ఫొటోస్, వీడియోస్, ఇంటర్వ్యూస్ అని వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. నాకు యాజ్ ఎ గర్ల్ నాకే ఆ క్వశ్చన్ వింటే పిచ్చి లేచిపోతుంది. మీ ఫేవరెట్ యాక్టర్, మీ కళ్ళు ఐశ్వర్య లాగా ఉన్నాయి కదా అంటే మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఆ అమ్మాయి సోనాక్షి సింహ అని చెప్పింది. మీకు ఐశ్వర్యలాగా ఉన్నారు, మీకు ఆ యాక్టర్ ఎందుకు ఇష్టం అంటే ఏమన్నా క్వశ్చనా అది. తనకి ఎవరు ఇష్టమైతే ఇష్టం ఉంటుంది భయ్. ఇప్పుడు మేము ఒకలాగా ఉన్నాం చూసేకంటే మనకు వల్లే నచ్చాలని రూల్ లేదు కదా. అన్నీ తిక్క క్వశ్చన్లు. ఆ ఇంటర్వ్యూస్ ఇచ్చి అడిగే వాళ్ళు కూడా తిక్క క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది. ఎక్కడో పల్లెటూరులో ఉండే చిన్న అమ్మాయి, తన చిన్న ప్రపంచంలో బాగుండే అమ్మాయిని ఫేమస్ పేరుతో ఇంత రచ్చ చేసేసారని నేనైతే అనుకుంటున్నాను అబ్బా. అది మంచిగా చెడో ఆ యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయ్యి అమ్మకు మంచి వ్యూస్ వస్తున్నాయంటే అది మంచి అని అనుకుంటాను. బట్ ఇక్కడ అంతా ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది అనేది మనకి వీడియోస్లో చూస్తున్నాం మనము. నాకైతే అట్లా అనిపించింది. నేను ఎక్కడన్నా ఈ వీడియోలో ఊరి పేర్లు ఎక్కడ నేను మెన్షన్ చేయడం లేదండి. ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకొని ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందని నేను ఎక్కడ ఊరి పేర్లు చెప్పడం లేదు. జస్ట్ ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఏం జరిగింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది, ఇంత మాత్రమే నేను చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడన్నా మిస్టేక్స్ ఉండి ఏమైనా తప్పు చెప్పింటే నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.